పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వేళ అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ అంశాల్లో రాష్ట్రాల సన్నద్ధతపై చర్చించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానాలను సీఎంలకు ప్రధాని వివరించారు. ఇక గ్యాసు, పెట్రోల్ కొరత తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రాల సన్నద్ధత, ఇంధన భద్రతపై కూడా చర్చ జరిగింది. యుద్ధం మొదలయ్యాక ఇలాంటి సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు మినహా మిగిలిన సీఎంలందరూ సమావేశంలో పాల్గొన్నారు. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మోదీ వర్చువల్ గా సీఎంలతో కూడా సమావేశం నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, బ్రాహ్మణి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి వర్చువల్ గా మీటింగ్ అయ్యారు. ఒకవైపు పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా పశ్చిమాసియా నుంచి భారత్ కు వస్తున్నటువంటి ఇంపోర్ట్స్, ఏదైతే ఆయిల్ ఇంపోర్ట్స్ కావచ్చు, ఎల్ఎన్జీ ఇంపోర్ట్స్ అన్ని కూడా ఆగిపోతున్న వేళ కేంద్రం అలర్ట్ అయింది. దేశంలో దాదాపుగా 75 రోజుల వరకు కూడా ఎలాంటి ఇంధన కొరత లేదంటూ ఒకవైపు ఇప్పటికే సరఫరా చేస్తున్న కమర్షియల్ గ్యాస్ సరఫరాను పెంచాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది. ఇటు అన్ని రంగాలపై దీని ప్రభావం పడుతుందని చెప్పేసి ముందుగానే అంచనా వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు కరోనా లాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ముందే చెప్పడంతో కూడా చాలా మంది భయపడి లాక్డౌన్ పెడతారన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా చాలా మంది ముందస్తుగా నిల్వలు చేసుకున్నటువంటి ఆ పరిస్థితిని గమనించినటువంటి కేంద్రం ఈ రోజు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కరోనా లాంటి పరిస్థితి ఏమాత్రం తలెత్తే అవకాశం లేదు, కేంద్రం అలాంటి ఆలోచన లేదని చెప్పేసి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. దాంతో పాటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలకు ఇంధన భద్రతపై సంబంధించి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించారు. ఏ రాష్ట్రం కూడా ఇలాంటి విషయంలో ఒకవైపు అశ్రద్ధగా ఉండొద్దు. చాలా మంది ఈ పుకార్లతోటి పానిక్ అయిపోయి జనమంతా కూడా రోడ్లపైకి వచ్చి పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ఇటు పెట్రోల్, డీజిల్, ఇటు సిఎన్జి, ఎల్పీజీ లాంటి ఉత్పత్తుల కోసం వరుసగా క్యూ కడుతుండడంతో కూడా జనమంతా కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితుల్లో రాష్ట్రాలకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. పూర్తి స్థాయి సన్నద్ధతో పనిచేసుకోవాలి. అన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి విషయంలో జనాన్ని పానిక్ కాకుండా చూసుకోవాలి. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలి. కేంద్రం కూడా సకాలంలో ఇటు ఎల్పీజీ కావచ్చు, ఇటు మరోవైపు పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులని సకాలంలో అందజేస్తుంది. ఒకవైపు హర్ముజ్ జలసంధి నుంచి భారత్ కు రావాల్సినటువంటి ట్యాంకర్లను ఒకవైపు షిప్లన్నింటినీ కూడా ఇరాన్ కొంత స్నేహపూర్వక వాతావరణంలో అనుమతించిన నేపథ్యంలో మరిన్ని షిప్లు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో కొంత కొరత అనేది లేకుండా చూసుకోవచ్చు. ఇప్పటికే వ్యూహాత్మక నిల్వలు కావచ్చు, ఇప్పటికే ఉన్నటువంటి నిల్వల కారణంగా మరొక 3 నెలల వరకు కూడా ఎలాంటి కొరత రాదని చెప్పేసి కూడా కేంద్రం చెప్తూ ఉంది. దీంతో ఆయా రాష్ట్రాలు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిగా అన్ని రాష్ట్రాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీంతో పాటు కరోనా లాంటి పరిస్థితి ఏమాత్రం ఉండదని చెప్పేసి కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. బ్రాహ్మణి. ఓకే, రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.